అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. నమస్కారం. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి నిజంగా సహాయపడేవి ఏవి? ఈ ప్రశ్నకు సమాధానంగా మనం దసుత్తర సుత్తపై ఒక భిక్షువు చేసిన ప్రసంగాన్ని ఆధారం చేసుకుంటున్నాం. అవును, ఆ ప్రసంగంలో 3 ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో మొదటి రెండు మంచి మిత్రులతో అంటే కళ్యాణమిత్రులతో సాంగత్యం, ఆ తర్వాత ధర్మాన్ని శ్రద్ధగా వినడం. ఇవి చాలా ముఖ్యం. ఖచ్చితంగా పునాదిలాంటివి. కాని మనం ఈరోజు ప్రధానంగా మూడవ అంశంపై దృష్టి పెడదాం. విన్న ధర్మాన్ని ఆచరణలో పెట్టడం. ఇది చాలా ముఖ్యం. ఇది జ్ఞానోదయానికి దోహదపడే 37 కారకాల అభ్యాసం చుట్టూ తిరుగుతుందన్నమాట. సరే, మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? ఈ 37 కారకాల భవనానికి పునాదిరాయిలాంటిది సతిపట్టాన, అంటే స్మృతి యొక్క 4 పునాదులు. సతిపట్ట. అవును, ఇది ఎంత ముఖ్యమైనదంటే ఇది లేకుండా తర్వాత దశల గురించి ఆలోచించడం కూడా అనవసరం. కాని విచారకరమైన విషయమేంటంటే చాలామంది దీన్ని కేవలం పుణ్యం కోసం పారాయణం చేస్తారు. అంటే కేవలం చదువుతారు అంతేనా? అంతే. దాని ఒక పవిత్రమైన గ్రంథంగా భావించి పూజిస్తారు, కాని దానిలోని అసలైన శక్తిని గ్రహించరు, ఆచరించరు. నిజమే. ఆ ప్రసంగంలో ఒక శ్రీలంకన్ భిక్షువు కథ చెప్పారు. ఆయన ఒక ధ్యాన శిబిరంలో పాల్గొనే వరకు ఆ సతిపట్టాన సుత్తాన్ని పూజాగదిలో ఉంచేవారట. అవును, నేను విన్నా నా కథ. శిబిరం తర్వాతే ఆయనకు అర్థమైంది, అది కేవలం పూజించాల్సిన పుస్తకం కాదు, అది ప్రతిక్షణం మన జీవితంలో ఆచరించాల్సిన ఒక సజీవ అభ్యాసమని. ఖచ్చితంగా ఇదొక పెద్ద సమస్య. మరొక అపోహ కూడా ఉంది, సతిపట్టాన అనేది చాలా ఉన్నత స్థాయి అభ్యాసమని. అంటే కొత్తగా మొదలుపెట్టేవారికి సాధ్యం కాదని అనుకుంటారా? అదే, బహుశా తర్వాతి బుద్ధుని కాలంలో ప్రయత్నించవచ్చని వాయిదా వేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. కాని బుద్ధుని బోధన దీనికి పూర్తిగా విరుద్ధం కదా. సతిపట్టాన అనేది ప్రారంభకుల నుండి అనుభవజ్ఞులైన యోగుల వరకు అందరికీ అవసరమని చెప్పారు. అవును, అది ఒక జీవితకాల ప్రయోగం, చాలా సరళమైనది కూడా. ఇక్కడే మనకు 2 తీవ్రమైన దృక్పథాలు కనిపిస్తాయి. కావేమిటి? ఒకటి, పాశ్చాత్య దేశాల్లో స్మృతిని బుద్ధుడు, ధర్మం, సంఘం పట్ల సరైన గౌరవం లేకుండా కేవలం ఒక లౌకిక సాధనంగా చూడటం, స్ట్రెస్ తగ్గించుకునే టెక్నిక్ లాగా. అవును, మైండ్ఫుల్నెస్ అంటారు. రెండవది, కొన్ని ఆసియా దేశాల్లో దాన్ని ఆచరించకుండా కేవలం పారాయణం చేస్తూ ఒక మతపరమైన కర్మకాండగా మార్చడం. 2 అసలైన ఉద్దేశ్యానికి దూరమైనవే. మరి సరైన మార్గమేంటి? ఈ 2 తీవ్రతల మధ్య సమతుల్యత ఎలా? సరైన మార్గం ఈ 2 తీవ్రతలకు దూరంగా ఉండటమే. సతిపట్టానన్ను నిరంతరం ఆచరించడం. ఇది అత్యల్ప ఘర్షణ ఉన్న మార్గం. అత్యల్ప ఘర్షణ. అవును, ఎందుకంటే స్మృతి విషయంలో మనం రాజీపడిన క్షణంలోనే మనసులో సందేహాలు, భయం, గందరగోళం మొదలవుతాయి. నిజమే. అందుకే ప్రసంగంలో చెప్పినట్టు పరిష్కారం ఎప్పుడూ ఒక్కటే, స్మృతిని పునఃస్థాపించడం. దారి తప్పిన ప్రతిసారీ చింతించకుండా మళ్లీ స్మృతిలోకి తిరిగి రావడమే మార్గం. సరే, స్మృతి అనే పునాది వేశాం. కాని ఇల్లు కట్టాలంటే కేవలం పునాది సరిపోదు కదా, దానిమీద ఇటుకలు పేర్చాలి. ఈ ప్రయాణంలో తర్వాతి ఇటుకలు ఏమిటి? చాలా మంచి పోలిక. తర్వాతి దశలు 4: సరైన ప్రయత్నాలు, అంటే సమ్మప్పధాన, మరియు 4 విజయమార్గాలు, ఇద్దిపాద. ఈ పేర్లు వినగానే ఏదో కష్టంగా అనిపిస్తుంది. అస్సలు కాదు. వీటిని సంక్లిష్టమైన సిద్ధాంతాలనుకోవద్దు. ఇది కేవలం లోకజ్ఞానం, అంటే కామన్ సెన్స్ అన్నమాట. సరైన ప్రయత్నం అంటే ఏంటి? అనారోగ్యకరమైన మానసిక స్థితులు రాకుండా చూడటం. ఒకవేళ వస్తే వాటిని తొలగించడం. అలాగే మంచి మానసిక స్థితులను పెంపొందించిన వాటిని నిలుపుకోవడం. అంతే. వినడానికి చాలా సరళంగా ఉంది, కాని ఆచరణలో కొంచెం కష్టమేమో. ఆచరణలో ఒక ఉదాహరణ చూద్దాం. మన గత కర్మల వల్ల కొన్నిసార్లు శారీరక ఇబ్బందులు వస్తాయి. ఒత్తిడి, మంట, అంటే పరిలాహ లాంటివి. అవును. అవి వచ్చినప్పుడు చాలామంది నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ద్వేషంతో బాధపడతారు, లేదా దాని నుండి పారిపోవాలనుకుంటారు. కరెక్ట్. సరైన ప్రయత్నమంటే ఆ అనుభవాన్ని ఉన్నది ఉన్నట్లుగా గమనిస్తూ కొత్తగా ఇష్టాయిష్టాలను సృష్టించుకోకుండా ఉండటం. అంటే జరిగినదాన్ని జరిగినట్టుగా అంగీకరించి దానిపై మానసికంగా ప్రతిస్పందించకుండా ఉండటం. ఇది ఇతరుల పట్ల సానుభూతిని కూడా పెంపొందిస్తుందని ప్రసంగంలో చెప్పారు. అది ఎలా? ఖచ్చితంగా. మన కష్టాల స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఇతరుల కష్టాలను కూడా లోతుగా అర్థం చేసుకోగలం.
అప్పుడే వారి పట్ల నిజమైన కరుణ పుడుతుంది. ఓ అందుకే ప్రసంగంలోని ముఖ్య సందేశం, దేనిని ఆశించవద్దు, దేని గురించి ఫిర్యాదు చెయ్యవద్దు, వచ్చేదాన్ని వచ్చినట్టుగా స్వీకరించాలి. చాలా లోతైన విషయమిది. మరి ఆ 4 విజయ మార్గాల సంగతేంటి? దాని సారాంశమేమిటి? దాని సారాంశం ఒకటే, విజయానికి కావాల్సిన సాధనాలన్నీ మనలోనే ఉన్నాయి, బయట వెతకాల్సిన అవసరం లేదు. మనలోనే ఉన్నాయా? అవును. దీన్ని ఆధునిక న్యూరోబిక్స్తో, DNA సిద్ధాంతాలతో పోల్చారు. అంటే మన శరీరంలోని ప్రతి కణానికి మొత్తం సమాచారం తెలుసునని, మన శరీర జ్ఞానాన్ని మనం నమ్మాలని, మన మెదడును ఉపయోగించాలని. ప్రసంగంలో దీనికి సంబంధించి ఒక హాస్యభరితమైన విషయం చెప్పారు కదా? అవును. భవిష్యత్లో మెదడులమ్మే మార్కెట్లొస్తే ఒక రాజకీయ నాయకుడి మెదడును ఎంచుకోమన్నారు. ఎందుకంటే అదెప్పుడు వాడలేదు కాబట్టి ఫ్యాక్టరీ ఫ్రెష్గా ఉంటుందని. ఆ హాస్యం పక్కన పెడితే దానిలోని హెచ్చరిక ముఖ్యం. మన సామర్థ్యాన్ని మనం గుర్తించకుండా ఇతరులపై ఆధారపడితే బానిసలుగా మారతామనేది. నిజమే. స్వీయ ఆధారపడటం. సరే, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఈ స్మృతి, ఈ ప్రయత్నం, ఇవి మనసులో ఎలాంటి మార్పును తీసుకొస్తాయి? 5 ఇంద్రియాలు, ఫ్యాకల్టీసు అనేవి ఎలా పుడతాయి? మంచి ప్రశ్నే. ఈ అభ్యాసం ఒక రసాయన ప్రక్రియ లాంటిది. మనం స్మృతిని, సరైన ప్రయత్నాన్ని ఆచరిస్తున్నప్పుడు మన మనసును అడ్డుకునే 5 ఆటంకాలుంటాయి కదా. అవును, నివారణలు. అవి సహజంగా బలహీనపడతాయి. ఉదాహరణకు 5వ ఆటంకం విచికిచ్ఛ, అంటే సందేహం. ఈ మార్గం సరైనదేనా, నేను చేయగలనా అనే సందేహం. అది చాలామందికి ఉంటుంది. అది బలహీనపడినప్పుడు దాని స్థానంలో మొదటి ఇంద్రియం శ్రద్ధ పుడుతుంది. ఒక్క నిమిషం. ఈ శ్రద్ధ అనే పదం చాలా అపార్థాలకు దారితీస్తుంది. అంటే ఇది గుడ్డి నమ్మకం కాదా? కాదు, అస్సలు కాదు. ఇది వ్యక్తిగత అనుభవం నుండి పుట్టిన ఆత్మవిశ్వాసం. మన అభ్యాసంలో చిన్న చిన్న విజయాలు సాధించినప్పుడు ఈ మార్గం పనిచేస్తుంది, నేను దీని చెయ్యగాను అనే నమ్మకం కలుగుతుంది. ఇది కొంతవరకు ధృవీకరించబడిన జ్ఞానమనమాట. అర్థమైంది. మరి మిగతావి? మొదటి ఆటంకం కామచ్ఛంద, అంటే ఇంద్రియ సుఖాల కోరిక. అది బలహీనపడినప్పుడు రెండవ ఇంద్రియం విర్య, అంటే శక్తి పుడుతుంది. ఆ శక్తి ఎలాంటిది? మొదట్లో ఉండే ఉత్సాహం లాంటిదా? మొదట్లో ఉండే ఉత్సాహం వేరు, దాన్ని ఆరంభధాతు అంటారు. కాని విర్య అంటే నిక్కమధాతు, నిరంతర ప్రయత్నం. దానికేమైనా ఉదాహరణ ఉందా? ఉంది. ఒక బండి చక్రం మొదట మట్టిలో కష్టంగా కదులుతుంది. కాని ఒకసారి గాడిలో పడ్డాక చాలా సులభంగా, నిరంతరంగా ముందుకు వెళ్తుంది. ఆ స్థితిని విర్య అంటారు. ఓ, బాగుంది. మూడవది సతి, అంటే స్మృతి. ఇది పునాది అని ముందే చెప్పుకున్నాం. ఇది కూడా పరిపక్వం చెందుతుందా? అవును. మొదట స్మృతి క్షణికంగా ఉండి పదే పదే తప్పిపోతుంది. కాని సాధన కొనసాగించగా అది నిరంతరాయ స్మృతిగా ఎదుగుతుంది. పసిబిడ్డ నడక నేర్చుకున్నట్లుగానా? కరెక్ట్. పడిలేచే పసిబిడ్డ చివరికి ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తాడు కదా, అలా అన్మాట. కేవలం సమయం పెరగడమే కాదు, స్మృతి నాణ్యత కూడా పెరుగుతుంది. ఇక సమాధి, ఏకాగ్రత. దీని గురించి ప్రసంగంలో 2 రకాలుగా చెప్పారు. సమథ సమాధి, విపස්සన సమాధి. వీటి మధ్య తేడా ఏమిటి? సమత సమాధి అంటే ఒకే వస్తువుపై మనస్సును నిలిపి ప్రశాంతతను పొందడం. దీన్ని ఒకచోట స్థిరంగా ఉన్న లక్ష్యాన్ని గురిపెట్టడంతో పోల్చారు. సరే. రెండవది విపස්සన సమాధి, లేదా క్షణిక సమాధి అంటారు. కణిక సమాధి అంటారు. ఇది కదులుతున్న, మారుతున్న వస్తువుపై కూడా ఏకాగ్రతను నిలపగలగడం. చాలా ముఖ్యం. బిజీగా ఉండేవారికి చాలా అవసరం. ఎలాగా? ఉదాహరణకు, ఒక భిక్షువు రద్దీగా ఉండే గ్రామంలో భిక్షాటనకు వెళ్ళినప్పుడు చుట్టూ ఎన్నో శబ్దాలు, దృశ్యాలు ఉంటాయి. ఆ గందరగోళం మధ్య కూడా తన నడకపై, తన మనస్సుపై స్మృతిని నిలుపుకోగలగడమే క్షణిక సమాధి. అంటే ప్రశాంతమైన గదిలో ధ్యానం చేయడం వేరు, బయట ప్రపంచంలో ఏకాగ్రతతో ఉండటం వేరు. అవును. ఇక చివరి ఇంద్రియం ప్రజ్ఞ, అంటే జ్ఞానం. ఇది పుస్తకాల నుండి వచ్చేదా? కాదు, అస్సలు కాదు. ఇది ఆచరణ ద్వారా కలిగే ప్రత్యక్ష వ్యక్తిగత అనుభవం. ఒక చెంచాడు తేనెను రుచి చూడటం, తేనె గురించి 100 పుస్తకాలు చదవడం కంటే విలువైనది. నిజమే. ఆ చిన్న అనుభవం కలిగినప్పుడు ఇతరులు చెప్పేది తప్పని కూడా మనకర్థమవుతుంది. మన మార్గంపై స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు మనం కొన్ని గుణాలను పెంపొందించుకోవడం గురించి మాట్లాడాం. శ్రద్ధ, వీర్య, సతి. కాని ఇప్పుడు మనం మాట్లాడబోయేది పూర్తిగా వేరే స్థాయి. అవే 5 అంశాలు ఇప్పుడు బలాలు లేవా పవర్స్గా ఎలా మారతాయి? అవును.
ఇక్కడ జాబితా అదే అయినా స్వభావం మారుతుంది. ఇది సాధనకు, పరిపక్వతకు మధ్య ఉన్న తేడా అనిపిస్తోంది. ఆ మార్పు ఏమిటి? మీరు సరిగ్గా పట్టుకున్నారు. బలమంటే దాని వ్యతిరేక స్థితికి చలించకుండా ఉండటం. ఇది ఒక రకమైన మానసిక స్థిరత్వం, పరిపక్వత. ఇంద్రియం ఒక మొక్క అయితే బలం ఫలాలనిచ్చే వృక్షం లాంటిది. ఉదాహరణకు శ్రద్ధాబలం తీసుకుంటే, అంటే ఇక నా నమ్మకం ఎప్పటికీ పోదా? పోవచ్చు, కాని మన అభ్యాసంలో ఏదైనా పొరపాటు చేసినా దాని గురించి చింతిస్తూ నాకు శ్రద్ధ లేదు, నేను ఈ మార్గానికి పనికిరాను అని కుంగిపోకుండా ఉండటం. ఓ, అలాగా. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించే శక్తి ఇది. తప్పు జరిగినప్పుడు కూడా చలించకపోవడమన్నమాట. అర్థమైంది. అంటే తప్పు జరిగినప్పుడు కుంగిపోకుండా ఉండటం. అలాగే వీర్యబలం అంటే సోమరితనం వచ్చినప్పుడు నిరాశ చెందకుండా ఉండటమా? ఖచ్చితంగా. సోమరితనం అంటే కుసీత రావడం సహజం. అది కూడా ఈ ప్రక్రియలో ఒక భాగమని గ్రహించి దానికి చలించకుండా ఉండటమే వీర్యబలం. ఇక సతిబలం అంటే అజాగ్రత్తగా ఉన్నప్పుడు చలించకపోవడమా? అవును, పమాద. ఇక్కడే స్థితిస్థాపకత అంటే రెసిలియన్స్ అనే పదం సరిగ్గా సరిపోతుంది. పడిపోయిన వెంటనే దాని గురించి బాధపడకుండా తిరిగి లేచి నిలబడగల సామర్థ్యం. సరిగ్గా అదే. స్మృతి తప్పిపోయినప్పుడు దాని గురించి గంటల తరబడి బాధపడకుండా ఓ స్మృతి తప్పిపోయింది అని గుర్తించి వెంటనే తిరిగి స్మృతిని నిలుపుకోగలగడం. సమాధి బలం గురించి ప్రసంగంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు. సమాధికి బానిస కాకూడదని. అవును, సమాధి కోల్పోయినందుకు ఆత్మహత్య చేసుకున్న భిక్షుల ప్రస్తావన కూడా ఉంది. అది వినడానికి చాలా తీవ్రంగా అనిపించింది. ఎందుకంటే సమాధి చాలా ఆనందాన్నిస్తుంది. అది కోల్పోయినప్పుడు తీవ్రమైన నిరాశ కలుగుతుంది. కాని సమాధి బలమున్న వ్యక్తి మనసు చెదిరిపోయినా చలించడు. సమాధి కూడా అనిత్యమే అని అర్థం చేసుకుంటాడు. ఇక చివరిది ప్రజ్ఞాబలం. ఇది కూడా అంతే. అప్పుడప్పుడు అజ్ఞానపు క్షణాలు ఎదురైనా దానికి చలించకపోవడం. జ్ఞానం కూడా శాశ్వతం కాదని, అది నేను లేదా నాది కాదని అర్థం చేసుకోవడం. అయితే ఇక్కడ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించిన ఒక విషయముంది. ప్రజ్ఞ అభివృద్ధి చెందినప్పుడు ఒక మూర్ఖుడిలా ప్రవర్తించాలి అని ప్రసంగంలో సలహా ఇచ్చారు. అదేంటి? జ్ఞానం వచ్చిన తర్వాత మూర్ఖుడిలా ఉండాలా? మీ ఆశ్చర్యం సహజమే. ఎందుకంటే ఆ దశలో కలిగే జ్ఞానం చాలా సున్నితమైనది, విలువైనది. ఓ, దాన్ని బయటపెడితే గాలికి పెట్రోల్లా ఆవిరైపోతుంది. తనకు కలిగిన ధ్యానానుభవాలను, జ్ఞానాన్ని అందరికీ చెప్పడం మొదలుపెడితే, ముఖ్యంగా సిద్ధంగా లేనివారికి బోధించడానికి ప్రయత్నిస్తే సమాజం నుండి వ్యతిరేకత వస్తుందా? కరెక్ట్. ప్రజను అపార్థం చేసుకుంటారు, విమర్శిస్తారు. అది సాధకుడి మనసును కలవరపెట్టవచ్చు. అందుకే ఆ జ్ఞానానికి శీలం అంటే నైతిక ప్రవర్తన అనే రక్షణ కవచం అవసరం. అంటే తన జ్ఞానాన్ని కాపాడుకోవడానికి నిశ్శబ్దంగా ఉండాలా? అవును. ఒక కళ్యాణమిత్రుని మార్గదర్శకత్వంలో నిగ్రహంతో ఉండాలి. తాబేలు ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా తన జ్ఞానాన్ని బయటకు ప్రదర్శించకుండా కాపాడుకోవాలి. పరిపక్వత చెందే వరకు దాన్ని లోపలే పెంపొందించాలి. అంతే. అందుకే మూర్ఖుడిలా కనిపించినా ఫర్వాలేదు, కానీ తన అంతర్గత సంపదను కాపాడుకోవాలి. కాబట్టి వీటన్నిటి నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ ప్రయాణం స్మృతి అనే పునాదితో మొదలవుతుంది. దానిపై సాధన చేస్తూ 5 ఇంద్రియాలను అభివృద్ధి చేసుకుని చివరికి వాటిని ఏ పరిస్థితిలోనూ చలించని బలాలుగా మార్చుకోవడం. ఇదంతా స్థితిస్థాపకత, స్వీయ ఆధారపడటం మరియు అంతర్గత జ్ఞానం యొక్క నిశ్శబ్ద పరిపక్వత గురించినది. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం ధ్యాన మార్గానికే కాదు, ఏదైనా నైపుణ్యం నేర్చుకునేవారి ప్రయాణానికి కూడా వర్తిస్తుంది. ఈ మార్గం ఎప్పుడూ సరళరేఖలా ఉండదు. తప్పులు జరుగుతాయి, పడిపోతాం. కాని ఆ లోపాలకు, వైఫల్యాలకు చలించకుండా ఉండే శక్తిని పెంపొందించుకోవడమే అసలైన పురోగతి. నిలకడగా ఉండటమే విజయం. ప్రసంగంలో చివరగా ఒక మాట అన్నారు. ఈ గుణాలు ఒక వ్యక్తిలో పరిపక్వం చెందినప్పుడు కేవలం మానవజాతి మాత్రమే కాదు, జంతువులు, మొక్కలు కూడా ప్రయోజనం పొందుతాయట. అవును, అది చాలా శక్తివంతమైన ఆలోచన. ఇది మనకోసం ఒక ఆలోచనను మిగులుస్తుంది. ఒక వ్యక్తి అంతర్గత పరిపక్వత కేవలం వారి కోసమే కాకుండా వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ఎలా ప్రభావితం చేయగలదు.